భాను, నేనేమీ చేయలేను అని తెగ విర్రవీగుతున్నావు కదా. నీ చేత్తోనే చాందినికి ఈ బొప్పాయి ముక్కలిచ్చేలా చేస్తాను. కడుపుతో ఉన్న వాళ్ళు బొప్పాయి ముక్కలు తింటే ఏమవుతుందో అందరికీ తెలుసు. ఇక నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఓసే రంగమ్మ, కొత్త ఆవకాయ పెట్టావా? పెట్టేనే. ఎవరైనా వస్తే చెప్పు, నీకు కూడా ఒక జాడి పంపిస్తాను. ఆవకాయ లేందే నీకు ముద్ద దిగదు కదా. అదేంటే బామ్మ, ఆ పిల్ల మీ ఇంట్లోంచి ఇంకా వెళ్ళలేదా? కొన్ని గబ్బిలాలు ఎంత తరిమినా పోవే, కాని తొందరలోనే పోతుందిలే. అది కాదే, పెళ్లి కాని ఆడపిల్ల ఇంకొకరింట్లో ఉండడం మంచిది కాదు. ఎవరైనా చూస్తే బాగోదు. నీకెంత చెప్పినా వినిపించుకోవు. భాను, గుట్టిగా నేను పెట్టిన బొప్పాయి ముక్కలు అమాయకంగా నువ్వు చాందినికిస్తున్నావు. నీ మీద నమ్మకంతో చాందిని వాటిని తింటుంది. అవి కడుపులోకి వెళ్ళాక కడుపులో పిండాన్ని కరిగించేస్తాయి. చాందిని తల్లవ్వాలన్న కోరికను నీ చేతులతో నువ్వే తుడిచేస్తున్నావు. దీన్ని ఆసరాగా తీసుకుని ఈ ఇంటి నుంచి నిన్ను నేను గెంటించేస్తాను. ఎవరి ఊహకి అందని రహస్యాన్ని ఎప్పటికీ రహస్యంగానే ఉంచేస్తాను. ఇప్పుడు వద్దు దినా, తర్వాత తింటాను. తీసుకెళ్ళు. అదేం కుదరదు, నువ్వు తినాల్సిందే. ఇప్పుడు ఆకలిగా లేదు దినా. ఇది తినమన్నది ఆకలి కోసం కాదు, నీ కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యం కోసం. నువ్వు త్వరగా తినేయాలి. పట్టు. సరే వదినా. అదేంటి పెదనాన్న, టైం 11 అవుతుంది. మీరు ఈరోజు ఆఫీస్కి వెళ్ళరా? లేదమ్మా, ఇక్కడే కొన్ని పనులున్నాయి, చూసుకోవాలి. వెళ్ళట్లేదు. అది పెదనాన్న. అంకుల్, కాఫీ ఇవ్వమ్మా. ఏంటి రాము, నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళవా? లేదు వైశాలి, ఇంట్లో చాలా పనుంది, చూసుకోవాలి. అందుకే ఈరోజు సెలవు పెట్టేశాను. అది కాదు బంగారం. నాన్న. భాను, ఎన్నాళ్ళయింది భాను నిన్ను చూసి. నీతో మాట్లాడాలని, మీ ఇంటికి రావాలని ఎంతో అనుకున్నాను. ఏంటి వైశాలి, ఈ కన్నీళ్ళేంటి? ఏమైంది? ఎన్నాళ్ళయింది భాను నిన్ను చూసి. నీతో మాట్లాడాలని, మీ ఇంటికి రావాలని ఎంతో అనుకున్నాను. ఏంటి వైశాలి, ఈ కన్నీళ్ళేంటి? ఏమైంది? ఏముంటుందమ్మా, నిన్ను చూసి చాలా రోజులైందిగా. ఆ ఆనందంలో వచ్చిన కన్నీళ్ళు అంతే. కాదు నాన్న, ఆనందంలో వచ్చిన కన్నీళ్ళకి, బాధతో వచ్చే కన్నీళ్ళకి తేడా ఆ కళ్ళే చెప్తున్నాయి. వైశాలి కళ్ళల్లో బాధ కనిపిస్తోంది. తనేదో మనసులో పెట్టుకుని ఇబ్బంది పడుతుందనిపిస్తుంది. వైశాలి, చెప్పు. నీకేమైనా సమస్యలుంటే నాన్నతో చెప్పుకోలేకపోయినా నాతో చెప్పు. నేనున్నాను కదా, నేను పరిష్కరిస్తాను. అయ్యో, తనకి సమస్యలే ఉంటాయమ్మా. భర్తతో హ్యాపీగా కాపురం చేసుకుంటోంది. కాకపోతే నిన్ను చూసి చాలా రోజులైంది కదా, ఎమోషనల్ అయినట్టుంది. ఈ మధ్య మీ ఇంట్లో వచ్చిన సమస్యల గురించి నిన్నే మాట్లాడుకున్నాం. అప్పుడు కూడా తను ఇలాగే బాధపడింది. అందరి మంచి కోరుకునే భాను జీవితంలో ఇన్ని సమస్యలు వస్తున్నాయేంటా అని ఇలాగే కడ్డీళ్లు పెట్టుకుంది. పిచ్చి తల్లి,
మనసు వెన్నలాంటిది, చిన్న బాధైనా తట్టుకోలేదు. నిన్ను చూడగానే అవన్నీ గుర్తుకొచ్చినట్టున్నాయి, అందుకే ఆ కళ్ళలో ఆ కన్నీళ్లు. అంతే తల్లి. అది కాదు నాన్న, వైశాలి మన ఇంటికి వచ్చిన విషయం నేను తెలుసుకునే వరకు మీరెందుకు చెప్పలేదు? దాంట్లో దాచాల్సిన అవసరం ఏముంది? అలాంటిదేం లేదు. ఏంటి బాను, నువ్వు చూడటానికి వచ్చావా లేక కోర్టులో లాయర్ల క్వశ్చన్స్ చేయడానికి వచ్చావా? వచ్చిన దగ్గర నుంచి ప్రశ్నలు అడుగుతూనే ఉన్నావు. అంకుల్ ఇందాకే చెప్పారు కదా, నీ సమస్యలు నీకున్నాయి, మళ్ళీ ఇప్పుడు ఇదంతా ఎందుకు? అందుకే చెప్పలేదు. బామ్మా, అన్నయ్య, బామ్మా, చాందిని, నీకొచ్చింది మామూలు కడుపు నొప్పి కాదు, నీ కడుపులో పెరుగుతున్న పిండాన్ని కరిగించే కడుపు నొప్పి. నువ్వు అమ్మ కావాలని కనే కలల్ని దూరం చేసే కడుపు నొప్పి. భానుని ఈ ఇంటి నుంచి శాశ్వతంగా తరిమేసే కడుపు నొప్పి. ఇంకా సేపటికి ఈ నొప్పి నీకు మరింత పెరుగుతుంది, దాంతో అలచడి మొదలవుతుంది. అది అలా గాలివానగా మారి పెను తుఫానై భాను జీవితాన్ని ముంచేస్తుంది. నొప్పి భరించలేకపోతున్నాను, ఏమవుతుందో అర్థం కావట్లేదు. అన్నయ్య, బామ్మ, బామ్మ, ఏమైంది దీనికి? బామ్మ, చాందిని, చాందిని, ఏమైందమ్మా? చాందిని, ఏమైంది? ఏమైంది చాందిని? ఏమైంది రాము? వైశాలిని అడిగితే నాన్న సమాధానం చెప్తున్నారు, నేను నాన్నని అడిగితే నువ్వు సమాధానం చెప్తున్నావు. మీరంతా నా దగ్గర ఏమైనా దాస్తున్నారా? నేను తెలుసుకోలేను అనుకుంటున్నారా? ఏం లేదు తల్లి. బామ్మ ఫోన్ చేస్తుంది. బామ్మ, ఎక్కడున్నావు బాను? ఇప్పుడే మా ఇంటికి వచ్చాను బామ్మ. చెప్పాను కదా ఒక అరగంటలో వచ్చేస్తానని. కాదు, నువ్వు వెంటనే రావాలి. ఏమైంది బామ్మ? నాకు అర్థం కావట్లేదు బాను. చాందిని కడుపు నొప్పితో మెలికలు తిరిగిపోతుంది, తొందరగా రావే.